లక్ష్మీ మహేతదనురూప నీలాది దివ్య మహిషీకర పల్లవానాం ఆరుణ్య సంక్రమణతః కిల సాంద్ర రాగౌ శ్రీ వెంకటేశ చరణౌ శరణం ప్రపద్యే. ఎంత సున్నితమైన భావాన్ని ఇక్కడ ఈ శ్లోక రూపంలో తెలియజేస్తున్నారు ఆనంద స్వామి వారు. లక్ష్మీమహి అంటే లక్ష్మీదేవి, భూదేవి, తదనురూప వారితో సమానమైనటువంటి ప్రతిపత్తి గల నీలాది అంటే నీలాదేవి, నీలాది మహిషీకర పల్లవానాం ఆరుణ్య సంక్రమణతః కిల సాంద్ర రాగౌ శ్రీ వెంకటేశ చరణౌ శరణం ప్రపద్యే. లక్ష్మీదేవి, భూదేవి, అలాగే నీలాదేవి ఇటువంటి వారు నీ యొక్క పత్నులు ఏం చేస్తుంటారు స్వామి? నీకు పాద సంవాహనం చేస్తుంటారు. నీ పాదాలు అసలే అవి పద్మరాగములలాగా ఎర్రగా ఉంటాయి. అవి ఇంకా కొంత అరుణిమను సంతరించుకున్నాయి, ఎరుపుదనాన్ని పొందాయి. ఎలా అంటే బహుశా వీరి చిగురుటాకుల వంటి ఆ శ్రీహస్తములతో అమ్మవార్లు భూదేవి, నీలాదేవి, లక్ష్మీదేవి వాళ్ళ హస్తాలు చాలా మృదువుగా ఉంటాయి, ఎర్రగా ఉంటాయి. వారు నీకు పాద సంవాహనం చేస్తున్నప్పుడు వారి యొక్క హస్తములలోని ఎర్రదనం వెళ్ళి నీ పాదాల్లో చేరిపోయిందేమో స్వామి, నీ పాదాలు ఎర్రగాయి. దీన్ని హేతూత్ప్రేక్ష అంటారు. ఒక హేతువు, ఒక ఉత్ప్రేక్షించడానికి ఒక కారణాన్ని చూస్తున్నారు ఆనంద స్వామి వారు. బహుశా ఇది కారణమై ఉంటుంది అని చెప్తున్నారు. కవిత్వం అనేది నవోన్మేషంగా ఉండాలి, కొత్తగా ఉండాలి. ఏ శ్లోకానికి ఆ శ్లోకం ఎంత అద్భుతంగా చెప్పారు చూడండి. ఈ శ్లోకంలో ఆనంద్ వారు నిత్యానమద్విధి శివాది కిరీట కోటి ప్రత్యుక్త దీప్త నవరత్న మహప్రరోహై నీరాజనా విధి ముదారముపాధదానౌ శ్రీ వెంకటేశ చరణౌ శరణం ప్రపద్యే. నిత్యానమత్ అంటే నిత్యము దేవతలంతా వచ్చి శిరస్సు వంచి నమస్కరిస్తుంటారు వెంకటేశ్వర స్వామికి. నిత్య అనమత్, ఆ నిత్యానమత్ విధి అంటే బ్రహ్మగారు. నిత్యానమద్విధి శివాది కిరీట కోటి పరమశివుడు. ఇటువంటి దేవతలు అనేక మంది వచ్చి నిత్యానమద్విధి శివాది కిరీట కోటి, కిరీటములు ధరించిన ఈ దేవతలు కోటి అంటే కోటి మంది అంటే అనేక మంది వచ్చి నమస్కరిస్తున్నారు స్వామివారికి. ప్రత్యుక్త దీప్త నవరత్న మహప్రరోహై. ప్రత్యుక్త అంటే పొదుగబడినటువంటి వాటిలో ఆ కిరీటాల్లో ఉన్నటువంటి నవరత్నాలు, చాలా గొప్ప గొప్ప కాంతినిచ్చేటువంటి ఆ నవరత్నాల కిరీటాలు వాళ్ళు ధరించి ఉన్నారు. వాటి నుంచి కాంతి వెలువడుతుంది కదా. ప్రత్యుక్త దీప్త నవరత్న మహప్రరోహై, చాలా ప్రజ్వలంగా అవి ప్రకాశిస్తున్నాయి, చాలా గొప్పగా ప్రకాశిస్తున్నాయి. నీరాజనా విధిం ఉపాధదానౌ, వాళ్ళు ఆ శిరస్సులు వంచి ఇలాగా నమస్కరిస్తుంటే ఆ కిరీటాల్లో ఉన్నటువంటి ఆ వెలుగులు పోయి స్వామివారి మీద ప్రసరించబడి దేవతలంతా కలిసి హారతిస్తున్నారా. వాళ్ళ కిరీటములలో ఉన్నటువంటి ఆ నవరత్నములో పొదుగబడినటువంటి ఆ కిరీటముల ద్వారా వచ్చే ఆ కాంతులతో ఒకవేళ హారతి సమర్పిస్తున్నారా అన్నట్టుగా ఉంటుంది. నిత్యానమద్విధి శివాది కిరీట కోటి
ప్రత్యుప్తదీప్తం నవరత్నమహప్రరోహై నీరాజన విధిముదారముపాదధానౌ శ్రీవేంకటేశచరణౌ శరణం ప్రపద్యే. అటువంటి శ్రీనివాసుని చరణాలకు నేను నమస్కరిస్తున్నాను, శరణాగతి చేస్తున్నాను అని దీని భావం.